స్టార్ట్ చేశారు. ఇద్దరు స్టూడెంట్స్, ఐఐటి స్టూడెంట్స్, వాళ్ళు క్యాంపస్ లో జాబ్ కొట్టిన తర్వాత బెంగళూరులో జాబ్ చేస్తూ వాళ్ళ ఇంటికి జర్నీ చేయడానికి వాళ్ళు ఫేస్ చేసినటువంటి ఒక ప్రాబ్లం, టికెట్ బుకింగ్ కి అప్పట్లో ఆన్లైన్ సిస్టమ్ అనేది ఉండేది కాదు. మన ఆర్టీసీ కౌంటర్ కో లేదా ఒక ప్రైవేట్ ట్రావెల్స్ దగ్గరికి వెళ్తే మనం వెళ్ళినటువంటి ట్రావెలర్ వాళ్ళ దగ్గర బస్సెస్ ఉన్న టికెట్స్ అన్ని కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు. వేరే దానిలో ఎక్కడ ఉన్నాయి వేకెన్సీ అనేది తెలియనటువంటి పొజిషన్. అలాంటి డేస్ లో వాళ్ళకు వచ్చినటువంటి ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ తీసుకొస్తూ, ఎలాగో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాబట్టి ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేసి దాన్ని మార్కెట్ చేశారు. దాని రిజల్ట్ రెడ్ బస్ డాట్ ఇన్, అభిబస్, మీరు విని ఉంటారు కదా, ఇట్లాంటివన్నీ ఫేమస్ అయ్యాయి. అంటే మనలాంటి చదువుకునేటువంటి స్టూడెంట్స్ వాళ్ళ కెరియర్ కంప్లీషన్ అయిపోగానే ఇమీడియట్ గా జాబ్ లో వెళ్ళగానే వాళ్ళు ఫేస్ చేసిన ఫస్ట్ ప్రాబ్లం కి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక అవుట్పుట్ ఈ రోజు రెడ్ బస్ డాట్ ఇన్ కొన్ని వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తుంది. అంటే ఒక ఆలోచన. వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ తయారు చేయడానికి వాళ్ళు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ జస్ట్ 2 lakhs. మనం అనుకుంటాం బిజినెస్ చేయాలంటే థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ కావాలి, లేదా క్రోర్స్ ఆఫ్ రూపీస్ కావాలి, లాక్స్ ఆఫ్ రూపీస్ కావాలి అనేటువంటి ఒపీనియన్ లో ఉంటాం మనం. అలాగే మీరు ఓలా క్యాబ్స్, మీ అందరికి బాగా తెలిసి ఉండొచ్చు. ఓలా క్యాబ్స్ కి సంబంధించి చెప్పింది నమ్మా, లేదా నువ్వు మాట్లాడవచ్చు.